భాగ్యనగరం గణేష్ ఉత్సవాలకు ముస్తాబైంది. గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యాడు. విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్నుదిద్దడం పూర్తయింది. 69 అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ గీశారు. 2 రోజుల ముందుగానే మహాగణపతిని దర్శించుకునే అవకాశం కల్పించడంతో స్థానికులు మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ గణేష్ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి. గణేష్ ఉత్సవాలను అయితే ప్రారంభించారు. అంటే వినాయక చవితికి 2 రోజుల ముందే దేవుణ్ణి అందరికీ చూపించాలని డిసైడ్ అయ్యారు ఈ సంవత్సరం ప్రత్యేకించి. సో ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. 140 కోట్ల జనాభాలో అది మా కుటుంబానికి దొరికిన వరం, అందరి సహకారం. ఎందుకంటే వినాయకుని పెట్టాలంటే ఒక చేతితో ఏ విధంగా సపోర్ట్ కాదో అదేవిధంగా 2 చేతులు అట్లా అందరి సపోర్ట్ వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా 71 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది అనమాట. ఇది ఒక్క రాజ్ కుమార్ కాదు, వేరే ఎవరో కాదు, అందరు ఉంటేనే ఇంత పెద్ద వినాయకుడు అవుతారు. ఈసారి ప్రత్యేకించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చూడండి, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మేము కూడా వచ్చే భక్తునికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఎన్ని రోజుల నుంచి గణేష్ని తయారు చేయడం? జూన్ 6వ తేదీ నిర్జల ఏకాదశి రోజు మనం మొదలుపెట్టిన వినాయకుడు ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. నేత్రోత్సవం అయింది. రేపు మొత్తం కర్రలు తీసేస్తాము. ఆగమనం అవుతుంది. చాలా సంతోషం వస్తుందమ్మా. ఎందుకంటే వినాయక చవితి అంటే ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వైపే చూస్తుంది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఈసారి ప్రత్యేకించి ఆగమనం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చూడండి, మా ఖైరతాబాద్లో ఉన్న యువక తమ్ముళ్ళు అన్నలు అందరు కలిసి కూడా ఆగమనం చేయాలి అని అన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అందరు కలిసి ఇప్పుడు అందరితో ఆటలు ఆడిపించేది, పాటలు పాడిపించేది. సో అందరం కలిసిమెట్టుగా అంత పెద్ద ప్రోగ్రామ్ అని చేస్తూ ఉన్నాము. ఇది ప్రతి ఒక్కరి సక్సెస్ అండి, ఒక్కలేదని కాదు కానీ ప్రతి ఒక్కరి సక్సెస్ ఆ దేవదేవుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మేము పూజలు అయిన తర్వాత ప్రపంచం మొత్తం సుఖశాంతులతో ఉండాలనేది మా ఆలోచన. సో మనమైతే ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లోనే మోస్ట్ ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నాము. సో 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ వినాయకుడిని దాదాపు ఈ సంవత్సరం 71వ సంవత్సరంలోకి అయితే ఎంటర్ అయిపోయారు. సో ఈ సంవత్సరం ప్రత్యేకించి 69 అడుగుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం చూస్తున్నాము. సో 69 అడుగుల విగ్రహము, దానికి విశ్వశాంతి మహాగణపతి అని చెప్పి నామకరణం అయితే చేశారు. 70 ఏళ్ల నుంచి కూడా ఒక్కొక్క రూపాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు ఇక్కడ మనకి. సో దశాబ్దాల కాలం నుంచి 77 దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్లో ప్రత్యేకించి హైదరాబాద్ వాసి అయిన సింగరి శంకరయ్య అనే వ్యక్తి 1954లోనే మొట్టమొదటిసారి ఒక్క అడుగుతో స్టార్ట్ చేశాడు అని అయితే చెప్తూ ఉంటారు. ఆ ఒక్క అడుగుతో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరము ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ అలా లాస్ట్ ఇయర్ మనకి 70 వసంతాలు పూర్తి చేసుకున్నందువల్ల 70 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టారు లాస్ట్ ఇయర్. అలాగే దానికి సప్తముఖి మహాగణపతి అనేది పేరు పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఈ సంవత్సరం మనకి విశ్వశాంతి మహాగణపతి అని నామకరణం చేసి అండ్ 69 అడుగులు, ఒక అడుగు అయితే తగ్గించడం అయితే జరిగింది. అయితే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ వరకు మనకి ఒక్కొక్క అడుగు తగ్గించాలి అని అయితే చెప్పారు. బట్ మళ్ళీ భక్తుల కోరిక మేరకు మళ్ళీ 69 అడుగుల విగ్రహాన్ని అయితే ఈసారి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే మనం చూడొచ్చు, విగ్రహానికి కుడివైపున జగన్నాథుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే ఎడమ వైపున గజ్జాలమ్మ విగ్రహము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈసారి అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మొత్తం కూడా వినాయకుడి పండగతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ ఖైరతాబాద్ ఒక్కటే కాదు, హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా వినాయక చవితి ఉత్సవాలను అయితే జరుపుకుంటాయి. ఊరు వాడ ప్రతి గల్లీలో మనకు వినాయకుడి విగ్రహాలే కనిపిస్తాయి. సో విఘ్నాధిపతిగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడి పండగ అంటే మరి మామూలుగా ఉండదు కదా. సో ఆ రకంగానే ఇక్కడ పూజలన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ప్రత్యేకించి లడ్డు గురించి కూడా చెప్పుకోవాలి. ఖైరతాబాద్ లడ్డు గురించి చెప్పుకుంటే కనుక ఇక్కడ మనకి ఆంధ్ర నుంచి, తాపేశ్వరం నుంచి అయితే లడ్డు వస్తూ ఉండేది మనకు ఇన్ని సంవత్సరాలుగా. అలాగే ఆ లడ్డు చాలా రికార్డులు, గిన్నిస్ రికార్డులు నమోదు చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ
ఇప్పుడైతే ప్రస్తుతానికి మన లోకల్లోనే లడ్డు తయారు చేస్తున్నారు. సో లడ్డు కూడా చాలా 100 కిలోలు 150 కిలోలు అలా అంత పెద్ద మొత్తంలో లడ్డు తయారు చేయించి అదంతా కూడా ప్రసాదంగా మళ్ళీ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చిన భక్తులకి నిమజ్జనం రోజు భక్తులకి అందజేస్తారనమాట. ఇక్కడ అంత గొప్ప చరిత్ర ఉంది ఖైరతాబాద్ విగ్రహానికైతే. అయితే నిమజ్జనానికి వస్తే కనుక మనకి ఇప్పుడు సెప్టెంబర్ 6న అయితే వస్తుంది. ఆ సెప్టెంబర్ 6వ తారీఖున నిమజ్జనం అయితే చేస్తారు. అలాగే ఇక్కడ కొంతమంది ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాము. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతికి సంబంధించి విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము. నమస్కారం. హలో అండి, నా పేరు వీణా మాధురి. సో ఇక్కడ ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతి అని అయితే పెట్టారు. ఈ సంవత్సరం విశిష్టత ఏంటి, ఆ పేరు మనకి ఎందుకు పెట్టారు? ఇక మీకు తెలిసిందే అండి, ఇప్పుడు 71 సంవత్సరంలో అడిగినాడు భగవంతుడు 69 ఫీట్లు చేస్తున్నాము. ఈ నేము శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి నామకరణం చేయడానికి రీజన్ ఏముందంటే మన దేశంలో ఈ సంవత్సరం జరిగిన యుద్ధాలే కానీ పక్క దేశంతో ప్లేన్ ఇన్సిడెంట్సే కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. ఇలాంటివి జరగకుండా విశ్వంలో శాంతి నెలకొల్పాలనే థీమ్తో ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ భగవంతునికి 3 తలకాయలు వచ్చేసాయి. కుడివైపున పూరి జగన్నాథ స్వామి టెంపుల్ మోడలు అండ్ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరి వాసవి మాత అండ్ గజ్జలమ్మ వారు. ఈ అన్ని శక్తి రూపాలను ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల భక్తులందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ థీమ్ సెలెక్ట్ చేశామండి. ఈ సంవత్సరం ఏ రోజులలో ప్రత్యేక పూజలు ఈ సంవత్సరం చాలా ఉన్నాయండి. ఫస్ట్ రాగా చెప్తాను, కళ్యాణాలు ఉన్నాయి, మరి హోమాలు ఉన్నాయి, రుద్రాక్ష మాలలు వేయడంలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయమ్మా. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అంటే మొదటి వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం వరకు కూడా ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉందండి? అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయమ్మా. ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. ఈ రోజు మొదటి భగవంతుని కళ్ళు ఈ రోజే రూపుదిద్దారు కాబట్టి ఆగమన్ ఆయన ఇంకా ప్రతిష్ఠించినట్టే ఇంకా భగవంతుడు ఈ రోజు నుంచే మనకు వచ్చినట్టుగో మొత్తము ఏదో ఒక ధూమ్ ధామ్గా భగవంతునికి మనం వెల్కమ్ చేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ రోజు అయితే ఇక్కడ ఖైరతాబాద్లో ఆగమన అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలా క్రౌడ్ వచ్చారు. ఈ రోజు నుంచి అంటే మనకి వినాయక చవితి ఎల్లుండి ఉంది, బట్ ఈ రోజే భక్తులందరికీ కూడా వినాయకుడి రూపాన్ని అయితే మనకి ఓపెన్ చేసేసారు. అలాగే ఆగమన్ అని చెప్పి వేడుక చేసుకుంటూ మనకి వినాయకుడిని అయితే స్వాగతిస్తున్నారు. చూడొచ్చు మనం డీజే చప్పుళ్ళు, అలాగే చాలా మంది నృత్యం చేయడానికి కావచ్చు, ప్రత్యేకించి మహిళలు, చిన్నారులు, యూత్ అందరూ కూడా విచ్చేసారనమాట ఇక్కడికి. చాలా అంగరంగ వైభవంగా గణేశునికి అయితే వెల్కమ్ చెప్తున్నారు ఖైరతాబాద్ వాసులు అందరూ కూడా. డీజే చప్పుళ్ళు, అలాగే యువకుల డాన్స్ కావచ్చు, డీజే మొత్తం ఈరోజంతా ఇదే వాతావరణం ఉంది అనమాట. ఇక్కడ ఉన్న విశ్వశాంతి మహాగణపతి విగ్రహాన్ని అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం మనకి 69 అడుగులు అయితే చేశారు. అండ్ అలాగే పూరి జగన్నాథుని విగ్రహాలు కుడివైపున, అలాగే గజ్జలమ్మ ఎడమ వైపున, ఇలా చాలా రకాలుగా ప్రత్యేకించి మనకి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ లడ్డు కానివ్వచ్చు, ఇక్కడ చాలా ప్రత్యేకతలు. గత 70 సంవత్సరాలుగా ఈ సంవత్సరం 71వ సంవత్సరం అనమాట. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్లో వినాయకుడిని అయితే ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. సో 1954లో స్టార్ట్ అయింది అని చెప్తారు. సో అప్పుడు మనకి బాల గంగాధర్ తిలక్ ఆదర్శంతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి అయితే ఒక్క అడుగుతో స్టార్ట్ చేశాడు. ఆ ఒక్క అడుగు కాస్త పెరుగుతూ ఒక్కొక్క సంవత్సరం పెంచుతూ మనకి ఈ సంవత్సరం 71 ఏళ్ళకైతే చేరింది. లాస్ట్ ఇయర్ 70 సంవత్సరాలు చేసుకున్నందున 70 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే 70 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించి దానికి సప్తముఖ మహాగణపతి అని అయితే పేరు పెట్టారు. ఈ సంవత్సరం 69 అడుగుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్న మొత్తం ఖైరతాబాద్ హిస్టరీ అనుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్ విశిష్టత ఇక్కడంతా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ ఉత్సవాలు అయితే నామస్మరణతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విఘ్నాధిపతిగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడి పండుగ అంటే మరి మామూలు విషయం కాదు కదా. ప్రతి గల్లీ కూడా వినాయక చవితి, వినాయకుడు జై బోలో గణేష్ మహారాజ్కి అనే మాటే వినిపిస్తుంది అనమాట. ఇక్కడ ఖైరతాబాద్లో ప్రత్యేకించి ఇంత గొప్పగా ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేశారని చెప్పుకోవచ్చు. కట్టుదిట్టమైన భద్రతా
అయితే ఉంది. అడుగడుగునా పోలీస్ సిబ్బంది ఉన్నారు. మారుమూల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు, వివిధ రాష్ట్రం నుంచి వస్తూ ఉంటారు, ఏపీ తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ వీళ్ళు కావాలి, అన్ని రోజులు సరిపోకపోవచ్చు అని చెప్పి ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా అయితే పెట్టారు. మనకి ఈ రోజు నుంచే ఇక్కడ ఖైరతాబాద్ని వీక్షించడానికి భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు స్టార్ట్ అయితే మనకి నిమజ్జనం వరకు కూడా సెప్టెంబర్ 6 తారీఖున అయితే నిమజ్జనం అయితే జరుగుతుంది. చతుర్దశి నాడు ప్రతి సంవత్సరం అలాగే నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు కూడా కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఏర్పాట్లన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా నిమజ్జనం వరకు కూడా ఇలాగే కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంటుంది. ఖైరతాబాద్లో అయితే ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం మరి ఈ సంవత్సరం విశిష్టత ఏంటి అని చెప్పేసి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, జై గణేష. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతి అని అయితే పేరు పెట్టారు. విశిష్టత ఏంటి ఈ సంవత్సరం? అంటే ఈ సంవత్సరం మనము ఎన్నో రకాల యుద్ధాలు చూస్తున్నాం, ఉక్రెయిన్, రష్యా, ఇవన్నీ యుద్ధాలు చూస్తున్నాము. వాటితో పాటు కూడా మళ్ళీ మనకు వరదలిగిన వచ్చి కూడా అన్ని కూడా మనకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విశ్వమంతా కూడా ఒక మన భారతదేశం అని కాకుండా మన విశ్వవ్యాప్తంగా కూడా అందరూ బాగుండాలి అనే భావనతో మనం విశ్వశాంతి మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడు ఈ 10 రోజులలో ఎప్పుడెప్పుడు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? మనం రేపు సీఎం గారి చేతుల మీదుగా, గవర్నర్ గారి చేతుల మీదుగా మొదటి పూజ ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈరోజే వెళ్ళి గవర్నర్ సీఎం గారు కూడా లెటర్ ఇవ్వడం, రామని ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రతిరోజు కూడా ఉదయం కూడా స్వామివారి సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాత సేవ అనంతరం స్వామివారి నిత్య ఆరాధన ఉంటుంది. నిత్య ఆరాధన తదనంతరం కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశంలో, ప్రపంచంలో అంత శాంతి కలగాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి హవన కార్యక్రమం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రతిరోజు సాయంత్రం కూడా మనకు వివిధ రకమైన పారాయణాలు చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి కూడా మళ్ళీ పారాయణంతో పాటు స్వామివారికి విశేషంగా 9 గంటలకు మహామంగళారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 రోజులు కానివచ్చు, నిమజ్జనం వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేశారని? అంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు అర్చన చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చిన వారికి మాత్రం సామరస్యంగా వచ్చిన వాళ్ళకి హారతి ఇచ్చేసి ఆశీర్వచనం వచ్చి పంపించడం జరుగుతుంది. కొంతమందికి మాత్రం గోత్రమాలతో అర్చన చేయడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం రోజు మనకి ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటాయా? ఆ రోజు లాస్ట్ కాబట్టి వినాయకుడు మన దగ్గర ఉండేది, సో ఆ రోజు ఏ విధంగా చేస్తారు? అయితే మనకు వచ్చేసి ప్రత్యేకంగా ఈ సంవత్సరం 7వ తారీఖు నాడు ఆదివారం నాడు గ్రహణము రాత్రి 9:56 చంద్రగ్రహణం పట్టడం జరుగుతుంది. దాని పరిహారార్థం వచ్చేసి మనము ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే వినాయక నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణ వేద అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. కాబట్టి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు వినాయక నిమజ్జనాలు పూర్తిగా చేసుకుంటే అన్ని రకాలుగా అందరూ కూడా క్షేమకరంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అనమాట. ఖైరతాబాద్ ఆగమన అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్తో సిరిసాగర్, ఖైరతాబాద్ నుంచి.